హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ చాలా వెరైటీ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా హెల్త్ పరంగా చూసినా కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు మంచిగా అర్థమవుతుంది. సో ఈ రెసిపీ నేమ్ ఏంటంటే చికెన్ అండ్ ఇంకా తోటకూర అనమాట. నార్మల్గా చికెన్ గోంగూరతో చేయడం వినే ఉంటారు, కానీ చికెన్ తోటకూర ఎవ్వరూ చేస్తుంటారు కదా. అండ్ చేస్తారు కానీ చాలా తక్కువ మంది చేస్తారు, చాలా మంది కూడా తెలియదు. ఇది చాలా హెల్దీ. ముందుగా ఇలా చేసుకోవడానికి చికెన్ అయితే బాగా వాష్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా తాలింపులా పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని తాలింపులా పెట్టుకొని చికెన్ అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులోనే ఒక అర చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇందులో ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం కొంచెం చికెన్ అనేది కలర్ షేడ్ అయిన తర్వాత అప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఇలాగా ఒక 1 కప్ వరకు టొమాటోస్ని అయితే వేసేసుకోండి. ఇలా టొమాటోస్ ఉప్పు వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలుపుకొని చికెన్కి ఆ టొమాటోస్కి మొత్తం అవన్నీ కూడా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం చికెన్ని. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. టొమాటోస్ అన్నిటినీ కూడా చూసారు కదా, ఇలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా తయారవుతుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకొని మొత్తం అంతా కూడా అప్పుడు ఈ తోటకూర ఏదైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నామో ముందుగా దాన్ని అంతా బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తోటకూరలో చాలా మట్టి ఉంటుంది కదా, భూమి నుంచి పండేది కాబట్టి, అలానే అమ్మేస్తారు కాబట్టి దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది, పెద్ద వాటిల్లో కాకుండా. ఇలా తోటకూరని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆకుకూరలకి ఏంటంటే చాలా పచ్చివాసన ఉంటుందండి. సో తోటకూర కూడా పచ్చివాసన అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వాటర్ వస్తూనే ఉంటుంది తోటకూర నుంచి. అది వాటర్ అంతా ఎగిరిపోయేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది తోటకూర చేసుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే వాటరీగా ఉన్నప్పుడే తీసేస్తూ ఆపేస్తూ ఉంటారనమాట. అలాగైతే అలానే పచ్చివాసన అనేది మనకి వచ్చేసి తినాలనిపించదు అంతలాగా. సో ఏంటంటే అలా కాకుండా తోటకూరకున్న వాటర్ అంతా పచ్చివాసన అంతా పోయేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తోటకూర చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇలా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ చూసారు కదా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏంటంటే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా మళ్ళీ అలా మూత పెట్టుకొని ఏంటంటే కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం చికెన్ అంతటినీ కూడా. అప్పుడు మనకి ఏంటంటే తోటకూరకున్న పచ్చివాసన పోతుంది, చికెన్కి కూడా తోటకూర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి చాలా సింపుల్గా ఈజీగా ఈ మంచి హెల్తీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. హెల్త్కి చాలా మంచిది. తోటకూర నార్మల్గా తినేసినా కూడా చాలా మంచిది. తోటకూర తినడం ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే ఇలా చికెన్లో కలుపుకొని తింటే సేమ్ గోంగూర చికెన్ ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి. కాకపోతే మనం ఫ్రై చేసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ తోటకూర చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా మంచిగా ఉందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక నేనైతే మరి ఉంటాను. బాయ్ బాయ్.